నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జోహన్నెస్బర్గ్ వేదికగా G20 దేశాల శిఖరాగ్ర సదస్సు, ప్రపంచ ఆరోగ్య సేవల ప్రతిస్పందన బృందం ఏర్పాటును ప్రతిపాదించిన భారత్, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల పరిష్కారం సమిష్టి బాధ్యత అన్న ప్రధాని మోదీ. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు, లొంగిపోయిన వారిలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు ప్రకటించిన డీజీపీ. సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై విధి విధానాల ఖరారు, 50% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మరే 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం. కాంగ్రెస్ ప్రభుత్వ భూకుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం జరుగుతోందన్న హరీష్ రావు. 5 లక్షల కోట్లు రావాల్సిన భూములను 5,000 కోట్లకే విక్రయించే కుట్ర జరుగుతోందన్న మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు, ఎటువంటి భూములను అమ్మకానికి పెట్టలేదని స్పష్టీకరణ. సౌదీ బస్సు ప్రమాదం మృతులకు మదీనాలో అంత్యక్రియలు పూర్తి, రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్. గోవాలో అట్టహాసంగా జరుగుతున్న ఇఫీ సినీ ఉత్సవం, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కళారూపాలు. ఆస్ట్రేలియన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్కు చేరిన లక్ష్య సేన్. సిడ్నీ వేదికగా రేపు ఫైనల్, జపాన్ ప్లేయర్ యుషి టనాకాతో తలపడనున్న లక్ష్య సేన్. G20 దేశాల నుండి శిక్షణ పొందిన వైద్య నిపుణులతో కూడిన ప్రపంచ ఆరోగ్య సేవల ప్రతిస్పందన బృందం ఏర్పాటు చేయాలని భారత్ ప్రతిపాదించింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ G20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల సంక్షోభాన్ని పరిష్కరించడం కూడా G20 దేశాల సమిష్టి బాధ్యత అన్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సేవల ప్రతిస్పందన బృందం ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. ఏదైనా ప్రపంచ ఆరోగ్య సంక్షోభం లేదా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఈ బృందం వెంటనే స్పందించేలా ఉండాలన్నారు. దశాబ్దాలుగా G20 ప్రపంచానికి అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి దిశానిర్దేశం చేసిందన్నారు. అలాగే ప్రపంచ దేశాలను పట్టిపిడుస్తున్న మాదక ద్రవ్యాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 3 రాష్ట్ర కమిటీ సభ్యులుండగా మిగతా 34 మంది దళ సభ్యులున్నారు. లొంగిపోయిన మావోయిస్టులను మీడియా ముందు హాజరుపరిచిన సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి వివరాలను వెల్లడించారు. అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాసి నారాయణ అలియాస్ రమేష్, సోమ్దా అలియాస్ ఎర్రాతో పాటు మరో 34 మంది దళ సభ్యులు లొంగిపోయారన్నారు. వీరిలో 2 తెలంగాణ వాసులు కాగా మిగతా దళ సభ్యులంతా ఛత్తీస్గఢ్కు చెందినవారని, వీరందరిపై ₹1,41,00,000 రివార్డు ఉందని అన్నారు. తెలంగాణకు చెందిన మరో 59 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వారంతా జనజీవన స్రవంతిలో కలవాలని డీజీపీ పిలుపునిచ్చారు. కాగా పునరావాస పథకం క్రింద ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ డీడీలను లొంగిపోయిన మావోయిస్టులకు డీజీపీ అందజేశారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి 37 మంది సిపిఐ మావోయిస్టు చెందిన పార్టీకి చెందినటువంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు. ఈ 37 మందిలో 3 రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు, అందులో 2 తెలుగు వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందినటువంటి 7 ఇవాళ వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా 8 తుపాకులను కూడా ఆయుధాలను కూడా తీసుకొచ్చారు. అందులో ఒక AK-47, 2 SLRలు, 4.303 తుపాకులు మరియు ఒక G3 తుపాకి కూడా ఉంది. ప్లస్ ఈ మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి 346 తూటాలు కూడా ఉన్నాయి. వీళ్ళందరిపైన ఇచ్చేస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్, ఈ రోజు ఇస్తున్నటువంటి రివార్డ్ అమౌంట్ ₹1,41,05,000 ఉంది. అది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో వాళ్ళకి అందజేయబడుతుంది. అట్లాగే తెలంగాణకు చెందినటువంటి మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పునరావాస పథకానికి అనుగుణంగా వాళ్లకు జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు లభించేటువంటి ప్రయోజనాలు కూడా వారికి అందజేస్తాం. ఇంకా తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు 59 మంది అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నారు.
బయటికి రండి, మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు, మీకు ఎట్లాంటి సమస్య లేకుండా, ఎట్లాంటి హెరాస్మెంట్ లేకుండా, సోకాల్డ్ వేధింపులు ఏం లేకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. డిసెంబర్ 8-9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ఏరియాలో నిర్వహించే 2 రోజుల వేడుకలను 2 ఏళ్ల విజయోత్సవాలుగా జరపాలని సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్తో పాటు సీఎంఓలోని ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్లోబల్ సమ్మిట్ అందరినీ ఆకట్టుకునే అంతర్జాతీయ స్థాయి ఉత్సవాన్ని తలపించాలన్నారు. డిసెంబర్ 8వ తేదీ తొలి రోజున ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విజయాన్ని చాటి చెప్పాలని, 9వ తేదీన 2వ రోజున తెలంగాణ భవిష్యత్తు దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికలను పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేలా రౌండ్ టేబుల్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని విభాగాలు తమ భవిష్యత్తు లక్ష్యాలన్నీ కళ్లకు కట్టించే ఆడియో, వీడియో ప్రదర్శనలు, ప్రజెంటేషన్లను తయారు చేసుకోవాలని సీఎం సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచిన జయ జయ హే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గేయంగా మార్చుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన కవి అందశ్రీ సంస్మరణ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి గద్దర్, అందశ్రీ సహా తెలంగాణకు చెందిన 9 మంది కవులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుందన్నారు. మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని, అందుకే వారిని గౌరవించుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. ఎంత అమాయకంగా కనిపిస్తుందో అవసరమైనప్పుడు అంతే పోరాట పటిమను ప్రదర్శిస్తుంది. రాచరికం కానీ, ఆధిపత్యం కానీ హద్దు దాటినప్పుడు, ఈ తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఓ గద్దరన్న, ఓ గూడ అంజన్న, ఓ అందశ్రీ, ఓ గోరెటి ఎంకన్న ఇక వీళ్ళ ఆధిపత్యానికి చరమగీతం పాడాల్సిందే, ఈ తెలంగాణ భూమికి విముక్తి కలిగించాల్సిందే అని చెప్పి మలిదశ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది. అందులో భాగంగానే బడికి వెళ్ళని, బడి ముఖమే చూడని అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం సర్వం సిద్దమైంది. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపడంతో సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లకు విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% మించకుండా రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఇచ్చిన జీవోకు అనుగుణంగా ఆర్డీఓలు, సర్పంచ్ పదవులకు, ఎంపీడీఓలు, వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రొటేషన్ పద్ధతిలో సీట్లను కేటాయిస్తారు. రేపు, ఎల్లుండి జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. రిజర్వేషన్ల కేటాయింపు తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంసిద్దత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయనుంది. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలపై నోటిఫికేషన్కు సంబంధించి వివరాలను హైకోర్టుకు తెలపనుంది. పారిశ్రామిక అవసరాల కోసం 50-60 ఏళ్ల క్రిందట కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో అజామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్దీకరించినప్పుడు ఎస్ఆర్ఓ రేట్ల కంటే 100% నుండి 200% అధికంగా వసూలు చేయాలని ఒక చట్టం చేశామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 30%కే అప్పగించాలని చూస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీరని నష్టం జరుగుతోందని, 5 లక్షల కోట్లు రావాల్సిన భూములకు కేవలం 5,000 కోట్లు మాత్రమే ఎలా వస్తాయని హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రి మండలిలో, అసెంబ్లీలో చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం వెనుక కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈరోజు ఆ 9,292 ఎకరాల భూమి విలువ ఎంత ఈరోజు మార్కెట్లో? ఖచ్చితంగా 5 లక్షలకు తగ్గదు.
5 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన భూమి. మరి నేను అడుగుతా ఉన్న శ్రీధర్ బాబు గారిని, ఈ ప్రభుత్వాన్ని, ఈ 5 లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని 4-5 వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు? అంటే మిగతా 4,95,000 కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి? మీకు ఇంత పెద్ద ముఖ్యమైన కీలకమైన నిర్ణయాన్ని మీరు అసెంబ్లీ పెట్టాల్సింది. అసెంబ్లీలో చర్చించండి. మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్తో 2 అంతల స్కామ్ ఇది. మన బడ్జెట్ 2.5 లక్షల కోట్లు దాటలేదు. మీరు పెట్టుడు 3 లక్షలు పెట్టినా దాటుడు 2.5 దాటలేదు. అంటే 5 లక్షల కోట్లు, అంటే 2 సంవత్సరాల బడ్జెట్తో సమానమైన ఇంత ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని మీరు శాసనసభకు పెట్టకుండా, సభలో చర్చించకుండా, రాత్రికి రాత్రే పాలసీ పెట్టి వేల కోట్లు, లక్షల కోట్లు కొల్లగొట్టమంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. హరీష్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ప్రభుత్వం ఎలాంటి భూములను అమ్మకానికి పెట్టలేదని, హరీష్ రావు చేస్తున్న విమర్శలు వాస్తవాలను వక్రీకరించడం మాత్రమేనని అన్నారు. పథకాల పేరుతో అబద్దాలు ప్రచారం చేయడం కేటీఆర్, హరీష్ కి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, ప్రజలను తప్పుదారి పట్టించవద్దని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. హైదరాబాద్లో తలసేమియా బాల సేవా యోజన కార్యక్రమం క్రింద కోల్ ఇండియా లిమిటెడ్తో రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తలసేమియా బారిన పడిన పిల్లల తల్లిదండ్రులకు తాను అండగా ఉంటామన్నారు. సిఎస్ఆర్ కార్యక్రమం ద్వారా అనేక రంగాల్లో కోల్ ఇండియా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు 17 ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం హెల్త్ హబ్గా మారాలని, 2047 నాటికి ప్రతి ఒక్కరికి వైద్యం అందడంతో పాటు మౌలిక వసతుల్లో ఉండాల్సిన అవసరం అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో పేద కుటుంబాలకు సంబంధించినట్లయితే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవకాశం ఉండదు, ఆర్థిక సహాయం ఉండదు చేతిలో. ఆ కష్టమైనటువంటి పరిస్థితుల్లో నేను ఈ తలసేమియా పేషెంట్ సంబంధించి చూడడం జరిగింది. कोल इंडिया लिमिटेड और रेनबो चिल्ड्रन हॉस्पिटल दोनों के बीच में आज थैलेसीमिया बाल सेवा योजना के अंतर्गत आज MOU एक नया उम्मीद, नया ऊर्जा, नया दिशा का आने वाले इस रीजन में जो थैलेसीमिया के पेशेंट्स है उनके लिए एक बहुत बड़ा कदम ये कार्यक्रम है. इప్పుడొక ప్రకటన. హలో, రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్, అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్, 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. మంచు పర్వతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు దేశానికి చేస్తున్న సేవలు, త్యాగాలు వెలకట్టలేనివని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఐటీబీపీ 64వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ 15వ ఐటీబీపీ బెటాలియన్ కేంద్రంలో నిర్వహించిన పరేడ్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3,488 కిలోమీటర్ల పొడవైన భారత్ చైనా సరిహద్దు రక్షణలో ఐటీబీపీ సిబ్బంది సేవలు అమోఘమని అభివర్ణించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజల రక్షణ కోసం సహాయ చర్యలు అందిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని కొనియాడారు. దీంతో పాటు సివిక్ యాక్షన్ ప్రోగ్రాం క్రింద స్థానిక ప్రజలకు స్వయం ఉపాధి శిక్షణనివ్వటాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. పర్వతారోహణ సహా అడ్వెంచర్ స్పోర్ట్స్లోనూ ఐటీబీపీ అద్భుతమైన ప్రతిభను కనపరుస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీకృత కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలకు 600 కోట్ల రూపాయలు బ్యాంకు లింక్ ద్వారా అందజేశామని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం కోసం 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మహిళలకు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చీరల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగిందో ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో అన్ని మండలాలకు చెందిన మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఏదైతే పంపిణీ చేశారో మహిళలందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇంత మంచి క్వాలిటీ సారీస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోనే ఈ చీరలన్నీ కూడా కుట్టి పంపిణీ చేయడం జరుగుతుంది. సౌదీ అరేబియాలోని మదీనా బస్సు ప్రమాదంలో మరణించిన వారి అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం సౌదీ అరేబియాలోని మదీనాలో ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పలువురు తెలంగాణ అధికారులు పాల్గొన్నారు. జన్నత్ ఉల్ బాకీ శ్మశాన వాటికలో జరిగిన అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్, సౌదీ అరేబియాలో భారత రాయబారి డాక్టర్ సోహైల్ ఖాన్, జెడ్డాలోని కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి పాల్గొని మృతులకు నివాళులర్పించారు. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ మదీనా గవర్నరేట్ ఆధ్వర్యంలో అంత్యక్రియల ప్రక్రియ కొనసాగింది. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని, ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి ప్రశాంత నిలయంలో సత్యసాయి జయంతోత్సవాలకు హాజరయ్యారు. సాయి కుల్వంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని రాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ శ్రీ సత్యసాయి బాబా పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ఆధ్యాత్మికతను సమాజ సేవతో సమ్మిళితం చేసిన ఘనత సత్యసాయికి దక్కుతుందని అన్నారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. चंद्रबाबू नायडू जी त्वया जुष्ट ऋषिर्भवति देवि त्वया ब्रह्मा गतश्रीरुतत्वया पुष्करस्रजा अप्सरासु चया मेधा गन्धर्वेषु चयन्मनः प्राचीन काल से ही हमारे सत्य संत महात्मा अपने कर्म और वाणी से समाज का मार्गदर्शन करते रहे। समाज कल्याण के लिए भी उन महान आत्माओं ने अनेक कार्य किए। श्री सत्य साई बाबा भी ऐसे ही महान विभूतियों में अपना विशेष स्थान रखते हैं। उन्होंने भी सदैव समाज कल्याण और लोगों की भलाई के लिए कार्य किया है। Sri Satya Sai Baba emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare. He linked spirituality with selfless service and personal transformation. Sai Baba inspired millions to follow the path of service. Sri Satya Sai Baba's message of selfless love through selfless service is inspiring the Sri Satya Sai Service Organization to volunteer for service.
పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి శతజయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. సత్యసాయి మహాసమాధి వద్ద నివాళులర్పించారు. ఆయన వెంట సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ తదితరులు ఉన్నారు. అనంతరం పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 44వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. This is an institution known for commitment to excellence in education infused with the timeless values of moral values. Our Bhagavan Sati Sai Baba had a vision to create leaders who would serve the society with selflessness, integrity and excellence. When Lokesh Garu was inviting all of you to join politics, then you are overwhelmingly giving a big clap. That shows that you are going to be the leaders of India in the future also. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడుపై కొనసాగుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2023లోనే బాంబు దాడులకు ఉగ్రవాదులు పథక రచన చేసినట్లు తాజాగా వెలుగు చూస్తుంది. పేలుడు ఘటనలో చనిపోయిన సూసైడ్ బాంబర్ను ఉమర్ నబీగా గుర్తించిన అధికారులు అతడితో సంబంధాలు ఉన్న పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ దర్యాప్తులోనే 2 ఏళ్ల క్రిందట పేలుళ్లకు కుట్రపరిన విషయాలు వెలుగు చూస్తాయి. 2 ఏళ్ల నుంచి దేశవ్యాప్తంగా దాడుల కోసం సిద్దమవుతున్నామని అనుమానితుల్లో ఒకడైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ఎన్ఐఏ దర్యాప్తులో అంగీకరించినట్లు తెలిసింది. బాంబు పేలుడు కోసం రిమోట్లు సేకరించడంతో పాటు యూరియా, అమ్మోనియా నైట్రేట్ను కొనుగోలు చేసే బాధ్యతను తనకు అప్పగించినట్లు షకీల్ అంగీకరించినట్లు సమాచారం. ఇందుకోసం హర్యానాలోని గురుగ్రామ్ నూహ్ నుంచి 3 లక్షల రూపాయలతో 26 క్వింటాళ్ల ఎన్పీకే ఫెర్టిలైజర్ను ముజమ్మిల్ కొనుగోలు చేశాడని, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఫరీదాబాద్లో కొన్నట్లు ముజమ్మిల్ షకీల్ తెలిపాడని అధికార వర్గాలు తెలిపాయి. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన 4 లేబర్ కోడ్స్ తక్షణమే అమల్లోకి రావడంపై గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లు, అసంఘటిత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా తీసుకొచ్చిన వేజ్ కోడ్ 2019తో పనిచేసే చోట మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నారు. నూతన వేజ్ కోడ్ ప్రకారం కార్మికుల పని వేళలను రోజుకు 12 గంటల వరకు పెంచే వీలు కల్పించారు. వారంలో మొత్తం పని గంటల్లో మాత్రం మార్పు ఉండదు. వారంలో 4 రోజులు పనిచేసి 3 రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు. మహిళా కార్మికులు రాత్రిపూట కూడా పనిచేయవచ్చు. కాగా యాజమాన్యం వారి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ప్రయాణ సదుపాయము కల్పించాలి. పనిచేసే చోట సీసీటీవీలు అమర్చాలి. అంతేకాకుండా లింగ భేదం లేకుండా మగవాళ్లైనా మహిళలైనా ఒకే పనికి ఒకే విధమైన జీతం పొందేలా నిబంధన తీసుకొచ్చారు. నిర్ణీత కాలానికి పనిచేసే కార్మికులకు కూడా గ్రాట్యుటీకి అర్హత కల్పించారు. దీనితో పాటు గ్రాట్యుటీ లెక్కించడానికి కనీస సర్వీసు నిబంధనను కూడా తొలగించారు. అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం ఇక నుండి తప్పనిసరి. ఆఫ్రికా దేశం నైజీరియాలో సాయుధ దుండగులు 300 మంది విద్యార్థులను కిడ్నాప్ చేశారు. కెబ్బి రాష్ట్రంలో 25 మంది పాఠశాల విద్యార్థినుల్ని కిడ్నాప్ చేసి వారం రోజులు గడవక ముందే తాజాగా 12 మంది ఉపాధ్యాయులను, 300 మంది బడి పిల్లలను అపహరించినట్లు క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ నైజీరియా వెల్లడించింది. నైజర్ రాష్ట్రంలోని సెయింట్ మేరీస్ కేథలిక్ గురుకుల పాఠశాలపై గుర్తు తెలియని సాయుధులు శుక్రవారం తెల్లవారుజామున దాడి చేశారు. తొలుత 52 మందిని, ఆ తర్వాత 215 మందిని కిడ్నాప్ చేశారని పాఠశాల తనిఖీ అనంతరం మొత్తం 303 మంది విద్యార్థులు అపహరణకు గురైనట్లు గుర్తించామని సిఐఎన్ తెలిపింది. కాగా ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ సంస్థ కూడా ఇప్పటిదాకా ప్రకటించలేదు. పిల్లల భద్రత దృష్ట్యా నైజర్తో పాటు పరిసర ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేశారు.
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సనారో అరెస్ట్ అయ్యారు. తిరుగుబాటు కుట్ర చేశారన్న అభియోగాలపై ఇప్పటికే ఆయనకు 27 సంవత్సరాలు శిక్ష పడగా మరికొన్ని రోజుల్లోనే జైలుకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా ఆయన్ను ఫెడరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉదయం అరెస్టు చేసిన పోలీసులు రాజధాని బ్రెసిలియాలోని పోలీస్ కేంద్ర కార్యాలయానికి తరలించినట్లు బొల్సనారో ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు ఇదే అంశంపై ఫెడరల్ పోలీసులు స్పందిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. గోవా వేదికగా దేశ విదేశాల నుంచి చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. అలాగే దేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ సినీ ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. మరిన్ని వివరాలు చూద్దాం. గోవాలో 56వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో దేశ విదేశీ సినీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. 9 రోజుల మెగా ఈవెంట్లో 81 దేశాల నుంచి 240కి పైగా సినిమాలు ప్రదర్శిస్తున్నారు. బ్రెజిలియన్ చిత్రం ది బ్లూ ట్రయల్ ప్రదర్శనతో చలనచిత్రోత్సవం ప్రారంభమైంది. మొదటి రోజు ఇఫీ పరేడ్ కార్యక్రమంలో టాలీవుడ్ సందడి కనిపించింది. దేశవ్యాప్తంగా 16 కళా బృందాలు కన్నుల పండువగా చేసిన ఈ పరేడ్ను ప్రారంభించిన ఘనతను తెలంగాణకు చెందిన గోండు ఆదివాసీ నృత్యం గుస్సాడి కళాకారులు దక్కించుకున్నారు. అలాగే ఈ వేడుకలకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి పలువురు నటులు, నిర్మాతలు హాజరయ్యారు. నేడు కళా అకాడమీలో మాస్టర్ క్లాసులు, ప్యానెల్ చర్చలు, ఫిలిం బజార్ కార్యక్రమాలు కొనసాగాయి. ఇమ్రాన్ హష్మీ, యామి గౌతమ్ నటించిన హక్ సినిమా ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ముజఫర్ అలీ డైరెక్ట్ చేసిన గమన్ క్లాసిక్ ఫిలిం స్క్రీనింగ్ జరిగింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియంలో ఇఫీస్టా కల్చరల్ షోకేస్లో లైవ్ మ్యూజిక్, థియేటర్ పెర్ఫార్మెన్స్లు నిర్వహించారు. సినిమాలు, చర్చలే కాదు, దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల నుండి జానపద కళారూపాలు నేడు ప్రదర్శించారు. జానపద కళాకారులు తమ సాంప్రదాయ నృత్యాలు, సంప్రదాయాల ప్రదర్శన ఆకట్టుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చిన కళాకారులు జానపద నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇఫీలో రేపు కళా అకాడమీలో గివింగ్ అ పీస్ నాట్ ఎ చాయిస్, లతా మంగేష్కర్ మెమోరియల్ టాక్ సహా పలు అంశాలపై చర్చ జరగనుంది. కాగా 1952లో ఇఫీ ప్రయాణం ప్రారంభమైంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయి. ఈ నెల 20న ప్రారంభమైన 56వ ఇఫీ వేడుకలు ఈ నెల 28 వరకు కొనసాగనున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ లక్ష్యసేన్ ఫైనల్కు దూసుకెళ్లాడు. వరుస విజయాలతో దూకుడు మీదున్న లక్ష్యసేన్ ఇవాళ జరిగిన సెమీస్లో 17-21, 24-22, 21-16 తేడాతో వరల్డ్ నెంబర్ 6 చైనీస్ తైపీ ఆటగాడు చౌ టెయిన్ చెన్పై అద్భుత విజయం సాధించాడు. 1:26 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన గేమ్లో లక్ష్యసేన్ విజయం సాధించాడు. తొలి గేమ్లో ప్రత్యర్థి ఆధిపత్యం ప్రదర్శించగా ఆ తర్వాత బలంగా పుంజుకున్న సేన్ మిగతా 2 సెట్లలో అద్భుత పోరాట పటిమ కనపరిచి ఫైనల్కు చేరాడు. రేపు సిడ్నీ వేదికగా జరగనున్న ఫైనల్ పోరులో జపాన్కు చెందిన యుషి టనాకాతో తలపడనున్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నమస్కారం. జోహన్నెస్బర్గ్ వేదికగా G20 దేశాల శిఖరాగ్ర సదస్సు, ప్రపంచ ఆరోగ్య సేవల ప్రతిస్పందన బృందం ఏర్పాటును ప్రతిపాదించిన భారత్, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాల పరిష్కారం సమిష్టి బాధ్యత అన్న ప్రధాని మోదీ. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు, లొంగిపోయిన వారిలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు ప్రకటించిన డీజీపీ. సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై విధి విధానాల ఖరారు, 50% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, మరే 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం. కాంగ్రెస్ ప్రభుత్వ భూ కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం జరుగుతోందన్న హరీష్ రావు, 5 లక్షల కోట్లు రావాల్సిన భూములను 5,000 కోట్లకే విక్రయించే కుట్ర జరుగుతోందన్న మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు, ఎటువంటి భూములను అమ్మకానికి పెట్టలేదని స్పష్టీకరణ. సౌదీ బస్సు ప్రమాదం మృతులకు మదీనాలో అంత్యక్రియలు పూర్తి, రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్. గోవాలో అట్టహాసంగా జరుగుతున్న ఇఫీ సినీ ఉత్సవం, ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కళారూపాలు.
ఆస్ట్రేలియన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్ కు చేరిన లక్ష్య సేన్. సిడ్నీ వేదికగా రేపు ఫైనల్. జపాన్ ప్లేయర్ యుషి టనాకాతో తలపడనున్న లక్ష్య సేన్. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.